పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్లో మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే ఉగ్ర మూఠాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టింది. ఈ మెరుపు దాడుల్లో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. ఈ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్ఖేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీ తీసింది. భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్డోమ్ కూలిపోయింది. ఇక మురిద్ఖేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైనట్లు ఆ చిత్రాల్లో ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు భారత్ ఈ మెరుపు దాడులు చేసింది. పాక్ సైనిక స్థావరాలు, నివాసాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులు 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతిచర్యగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాన్ని మూసివేశారు.